నాతో పాటు నిజంగా ఒక స్పెషల్ గెస్టే ఉన్నారని చెప్పొచ్చు. హిందూ ధర్మాన్ని, హిందూ సంస్కృతిని కాపాడుకోవాలని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ హిందూ ధర్మం కోసం, హిందూ సంస్కృతి కోసం ప్రాకులాడే ఒక వ్యక్తి అయితే సోషల్ మీడియాలో మనకు కనిపిస్తూ ఉంటారు నిత్యం కూడా. ఆయనే రాధా మనోహర్ దాస్ గారు. రైట్ నో నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఎన్నో ధర్మ సందేహాలతో పాటు ఇప్పుడు ఉన్న పరిస్థితుల విషయాల గురించి కూడా తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. హరే కృష్ణమ్మ, బంగారు తల్లి. సో నేను ఇచ్చిన ఇంట్రడక్షన్కే మంచి కన్క్లూజన్ వచ్చిందని నేను అనుకుంటున్నా. చాలామంది చెప్తూ ఉంటాం కాపాడాలి, చెయ్యాలి, చెందాలి, కానీ పాకులాడే వ్యక్తులు మాత్రమే కొంచెం న్యాయం చేయగలుగుతారని అందరికీ తెలుసు. సో అలాంటి వ్యక్తి సోషల్ మీడియాలో కనిపిస్తున్నారు. ఆయనే రాధా మనోహర్ దాస్ గారు. అంటే ఫస్ట్ ఏం చెప్తారు మీరు? హరే కృష్ణమ్మ, మనం ఏదైనా ఒకటి కావాలి అనుకుంటే కొన్నిటిని వదిలేయాలి కదా. మేము ఉదయమే మంగళహారతికి వెళ్ళి భగవంతుడి దర్శనం చేసుకోవాలి. సో కాబట్టి ఏం వదిలేయాలి? మంచి నిద్ర వదిలేయాలి, అవునా? ఏ 3ంటికో నిద్ర లేవాలి, చన్నీళ్ళు స్నానం చేయాలి. ఇప్పుడు నిద్రపోయే మూడ్ మన మనస్సుకు ఉంటుంది. మరి 3ంటికంటే నిద్రపోయే మూడుగాక ఏముంటుంది? అప్పుడు లేవడం, చన్నీళ్ళు స్నానం చేయడం ఇష్టపడదు కదా. కానీ మనసుకు ముందే చెప్తాం, నువ్వు లేవాలి, దాని పేరు తపస్సు అని. తపస్సు అంటే తనువు, పర్యంతం, తను పర్యంతము అంటే ఇది ఉన్నంతకాలము దీనికి వ్యతిరేకంగా చేసేదే తపస్సు. ఇది తిను అంటది, తాగు అంటది, పడుకో అంటది. కాబట్టి నువ్వు నోరు ముయ్యి అంటాం, అదే తపస్సు. కృష్ణాష్టమికి మొన్న అయింది కదా, 26వ తేదీ. మామూలుగా మీరు ఎప్పుడు ఏ ఇంటర్వ్యూ అన్నా చూడండి, ఏ వీడియో అన్నా చూడండి, నా పక్కనే కమాండ్లం ఇదే ఉంటుంది, ఏదో ఉండదు, ఇదే ఉంటుంది. మరి ఆ రోజంతా అసలు నీళ్ళే తాగలేదు. తెల్లవారు 3:30కి లేస్తే రాత్రి 9:30 దాకా నీటి చుక్క కూడా లేదు. ఎలా ఉన్నాం అంటే ముందే చెప్పాం ఎవరితో? మనస్సుకి. 26 కృష్ణాష్టమి, నీకు నో వాటర్, నో మ్యాటర్, యూ కెన్ టేక్ లేటర్, అది మ్యాటర్. మరి మనం అందరితో మాట్లాడుతున్నాం కదా, ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాం, బంధువులతో మాట్లాడుతున్నాం, ఇంట్లో వాళ్ళతో, వీధి వాళ్ళతో, ఎవరెవరితో మాట్లాడుతున్నాం. నీతో నువ్వు మాట్లాడద్దా కదా. ఇప్పుడు ఆ పూజారి గారితో మాట్లాడుతూ ఆయన ఏమన్నారు? నేను పీజీ చేశాను, మా ఫ్రెండ్స్ అంతా మంచి పొజిషన్లో ఉన్నారు, నేను 21 సంవత్సరాల వయస్సులో ఒక స్వామీజీ మాట విన్నాను, నువ్వు ఎక్కడ పుట్టావు, నీ జీవిత లక్ష్యం ఏమిటి, బ్రహ్మత్వం పొందకుండా ఇలా ఏమిటి? ఆ ఒక్క మాట విని ఇంక నేను ఈ యొక్క అర్చక మార్గంలోకి వచ్చాను అన్నారు. అని ఇప్పుడు నేను కూడా మా ఫ్రెండ్స్ లెవెల్కి వచ్చాను అన్నారు. ఎప్పటికీ మీ ఫ్రెండ్స్ మీ లెవెల్కి రాలేరు. ఎందుకని? మీరు పట్టుకెళ్ళేది సంపాదిస్తున్నారు, వాళ్ళు వదిలేసేది సంపాదిస్తున్నారు కదా. ఇప్పుడు 2 ఉదాహరణ. విజయవాడ ఇప్పుడు కూడా వచ్చే ముందు కూడా ఏదో ఫోన్ వచ్చింది, పాపం అంతస్తు మునిగిపోయి 2వ అంతస్తులో సగం నీళ్ళు వచ్చినాయి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? ఆ కింద ఖమ్మంలో కూడా పరిస్థితి, ఖమ్మం నుంచే ఫోన్ వచ్చింది. ఆ కింద వాళ్ళ ఫ్రిడ్జులు కావచ్చు, మంచాలు కావచ్చు, అన్నీ నాశనం కదా. నీళ్లు తగ్గుతాయి రేపో మాపో, తర్వాత ఏంటి? ప్రభుత్వం అన్నీ ఇవ్వదు కదా, వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించుంటారు. అలా ఈ ప్రపంచంలో అన్నీ నశ్వరం. నశ్వరం అంటే నశించిపోవడం. ఇది 2024 నాన్న. ఓ 30 ఏళ్ళ తర్వాత నువ్వు ఇలాగే ఉంటావా? కుదరదుగా, అవునా? బహుశా హెయిర్ డే వాడచ్చు అంతే, కలర్ కీప్ చేయడానికి, అంతకుమించి ఇంకేం చేయలేం కదా. కాబట్టి ఈ ప్రపంచం అశాశ్వతం. కాబట్టి ఇక్కడ బుద్ధిమంతుడైన వాడు తప్పించాలి. నువ్వు అడిగావు కదా, దేనికి తప్పించాలి? మళ్ళీ పుట్టని చోటు ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళడానికి తప్పించాలి. దానికోసం నామం జపించాలి. అలా మనిషి జీవిత లక్ష్యం కేవలం నేను మేడ కడతాను, లేకపోతే పేరు సంపాదిస్తాను. ఏం సంపాదించినా యదృశ్యం తన్నశ్యం అంటే ఏమిటి? ఇది కనబడుతుంది ఏదైతే ఉందో అదంతా నశించిపోతుంది.
నశించిపోయి నువ్వేం సంపాదిస్తే తెలివైన పని అవుతుంది. కాబట్టి నశించనిది ఒకటి ఉంది, అది నువ్వే ఆత్మ. ఆత్మ నశించదుగా. మనం ఘంటసాల గారి భగవద్గీతలో వెళ్ళే నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. ఇక్కడ బుద్ధిమంతుడైన వాడు ఏది నశించదో ఆ నశించనటువంటి దానిని పొందడానికి ప్రయత్నం చేస్తాడు, చెయ్యాలి. బంగ్లాదేశ్లో పెద్ద ఇల్లు కట్టుకున్నాడు ఒక ఆయన. మరి మొన్న ఆ రాక్షస మోక తరిమేసింది. మరి ఆ ఇండ్లు ఏదో డిజైన్ చేయించుకుని, అదే ఇంటీరియర్ డిజైన్ చేయించుకుని, ఇక్కడ ఈ టైల్స్ వేసి, అక్కడ సీలింగ్ వేసి, ఆ కూలింగ్ వేసి, ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములు అంటారు. అలా అన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి ఇక్కడ మనం టెంపరీగా గెస్ట్లో వచ్చాం అంతే. అది ఉత్తముడు. కాబట్టి తప్పించవలసింది దేనికంటే ఏది పొందాలో దాన్ని పొందడానికి తప్పించాలి. గురుగారు చాలా చక్కటి అంశంతో స్టార్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా వరదల గురించి అందరూ మాట్లాడుకుంటున్నాం. విజయవాడే కాదు, చాలా పరిస్థితుల్లో అలాగే ఉన్నాయి. చాలా చోట్ల తెలుగు రాష్ట్రాలలో వరదలు ఎలా ఉన్నాయో మనం రైట్లో చూస్తున్నాం. నిజంగానే పాపం పెరిగిపోయిందంటారా? దేవుడు కన్నెర్ర చేయబట్టే ఇలాంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నామంటారా? మొదటిదైతే బంగారు లక్ష్మి నువ్వు చెప్పింది కరెక్టు. పాపం పెరిగింది. ఎలా పెరిగింది? నేను చాలా ఆశపడ్డాను కోవిడ్ వచ్చాక. ఏం ఆశపడ్డాను అమ్మ, నువ్వు గమనించి ఉంటావు. కోవిడ్లో నీళ్లు శుభ్రమైపోవడం, పక్షులు జింకలు అవన్నీ రోడ్డు మీదకి రావడం. అంటే మీరు ఎవరన్నా బృందావనం వెళ్ళారా? యూపీలో బృందావనంలో యముల్లో కాలు పెట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆల్మోస్ట్ డ్రైనేజీయే అలా కలుస్తూ ఉంటుంది. ఢిల్లీలో యముల్లో నువ్వు అసలు వెళ్ళలేవు, ఫుల్ డ్రైనేజీ. అలాంటిది ఎవరో ఫోటోలు పెట్టారు, గురూజీ యమునా నౌ జస్ట్ లైక్ ఏ గోదావరి ప్యూర్ అని. వెళ్ళిపోదాం అనిపించింది. అంటే కోవిడ్లో వెళ్ళలేని పరిస్థితి, అంత బాగుంది. మళ్ళీ మేము అన్నీ సెట్టే వెళ్ళేసరికి మళ్ళీ మంగళం. ఆ స్థితి ఎందుకు వచ్చింది? యమునికి ఫ్యాక్టరీలు ఆపేశారు, చెత్త కలపడం ఆపేశారు, శుద్ధమైపోయింది. నది అంటే మనకి బతకడానికి మూలమైంది. జలం లేకపోతే ఎలా బతుకుతానన్నా? తిండి లేకుండా కూడా 58 రోజులు ఉన్నారు ఎవరైనా. పొట్టి శ్రీరాములు గారు. నీళ్ళు లేకపోతే అలాంటి నీళ్ళుని మనకి ప్రసాదించే నదీమ తల్లుల్లో ఫ్యాక్టరీలు దరిద్రం కలిపి నదిని నాశనం చేశాడంటే అభివృద్ధి అనే పదం ఎత్తచ్చా? మనం ఆ మాట మాట్లాడచ్చా? పర్మిషన్ ఇచ్చినోడు ఏ ప్రభుత్వం ఓడైనా, కలిపినోడు ఏ దరిద్ర ఫ్యాక్టరీ ఓడైనా ఆ అభివృద్ధి ఎందుకది? ఎవరో అప్పట్లో ఒక టైటిల్ ఉంది నాన్న, అణ్వస్త్రాలు కాదు అన్నవస్త్రాలు కావాలి అని. అన్నవస్త్రాలు ఉంటేనే కదా అణ్వస్త్రాల దాకా వెళ్ళగలవు. అభివృద్ధి అంటే ఏమిటి? అందరికీ ఆహారం అందడం, అందరికీ నీరు అందడం. ఇప్పుడు నేను యాక్చువల్గా రేపు బయలుదేరి కలికిరని తిరుపతి దగ్గర అక్కడ మాట ఇచ్చాను. అంతకుముందు మాట ఇచ్చా, ఈ బంగ్లాదేశ్ ఈ కార్యక్రమాల వల్ల పోస్ట్పోన్ చేశా. మళ్ళీ ఇంకో మాట ఇచ్చాను. ఇప్పుడు కృష్ణా వరద, ఇంకా వాడిని బాబు ఏమనుకోకని బతిమాలమని ఎవరికో చెప్పా. అది కూడా క్యాన్సిల్ చేసుకుని టికెట్ పోతుంది, మళ్ళీ విజయవాడ వెళ్ళి అక్కడ ఏదైనా సహాయక చర్యలు చేయాలి. ఇలా ఈ ఆలోచనలో ఉన్నాం మేము. ఎందుకు? సాటి మనిషిగా మన బాధ్యత. ఇప్పుడు అమ్మవారి గుళ్ళోంచి ప్రసాదాలు వస్తున్నాయి, పులిహారలు అవి పంచుతున్నారు, ఇంకా ఇస్కాన్ వాళ్ళు పంచుతున్నారు. పంచేటప్పుడు ఏ మొహన్ బొట్టలేదు, నువ్వు వేరే మతమా, అలా ఏమీ అడగరు, అలా ఇచ్చేస్తారు. వాళ్ళకి బురకా ఉన్నా బొట్టు లేకపోయినా ఇంకోటి. ఎందుకని? వాళ్ళ ఏం చూస్తాం మనం? మనిషి అంతే. కానీ బంగ్లాదేశ్లో ఆ పందులు ఏం చేస్తున్నాయంటే, చిన్న పిల్లోడమ్మా, ఆ వీడియో చూస్తే చాలా హట్టింగ్గా ఉంది. చిన్న పిల్లోడు, ఒక 10 ఏళ్ళు ఉంటాయేమో వాడికి. వాడి మెల్లో ఇలా మాలుంటే వాడికి రైస్ బ్యాగు ఏదో పప్పులు నూనె ఇచ్చి ఆ కవర్ పట్టుకున్నాక నోటితో దాన్ని
కట్ చేసేసి వాడు నాది అంటే అది ఇసిరేసి వాడు పాప ముఖం బేలగా పెడితే ఆస్కర్ నవ్వు స్మైల్ అంటున్నారు. ఆడవాళ్ళకి కత్తిరితో పుస్తులు కట్ చేసి అలా అయితే మనం అసలు ఎంతమందిని రిమూవ్ చేయించాలి? అది మనకు ఆ కాన్సెప్ట్ లేదు. ఎవడన్నా వస్తే అన్నం పెడతాం, వాడి క్యాస్ట్ అడగం, వాడి మతం అడగం. ఇది ఎంత ఎందుకు చెప్తున్నా అంటే ప్రపంచంలో మనం కొన్నాళ్ళే ఉంటాం. ఈ కొన్నాళ్ళల్లో మాదొకటే ఉండాలనేటువంటి రాక్షసులు నశించిపోవాలని చెప్పడానికి చెప్తున్నా. నువ్వు ఉండేదే కొన్నాళ్ళు కదా, నువ్వు ఉండేదే కొన్నాళ్ళు. నువ్వైనా నేనైనా ఏ మతం వాడైనా మరణించాలి. అసలు దేవుడు లేడు అన్నవాడు కూడా మరణించాలి. రోగం తప్పదు, ముసలితనం తప్పదు. పుట్టావా చేస్తావు, ముసలితనం తప్పదు, రోగం తప్పదు. ఈ లోపల ఈ పైశాచికం ఎందుకు ఇది? అందుకని మంచి మతం ఏదంటే మానవత్వం కలిగి ఉండడం, దయామతం. అది పెరగాలని కోరుకుందాం. అంటే పనిగట్టుకుని చూడడం. అక్కడ ఏదైనా పనికొచ్చేది ఉంటే కార్తికేయ వెళ్ళాం, కార్తికేయ 2, కాశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్, కల్కి, ఇవన్నీ కకారమే. గమనించావా? కేరళ ఫైల్స్, కాశ్మీర్ ఫైల్స్, కల్కి, కార్తికేయ అంతా కే. ఖచ్చితంగా భావించడం ఏంటి గాడిదగుడ్డు? ఖచ్చితంగాను. దాని వయసు ఎంత? అది ఇప్పుడు ఎన్నాళ్ళ క్రితం ఉంది స్టోరీ అని చెప్పారు, 1000 ఏళ్ళ క్రితం అని చెప్పారు. అది నిజమని మనం నమ్మాలి. కేరళ స్టోరీ మేము నమ్మం, మరి వీళ్ళని ఏమనాలి? కేరళ స్టోరీ ఏమో నువ్వు బిలీవ్ చేయవు, దాని మీద మాత్రం స్టోరీలు రాసేస్తావా? ఈ దేశం అభివృద్ధికి చాలా అభివృద్ధి చెందడంలో టాప్ మోస్ట్ కాబట్టి ప్రతివాడు దీన్ని దోచుకోవడానికి వచ్చాడు. కానీ ఈ జై భీమ్ బ్యాచ్ లేకపోతే ఈ తంగనాల్ బ్యాచ్, ఈ బ్యాచ్ అంతా ఏం చెప్పుద్ది? బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాతే ఇది అభివృద్ధి చెందింది అని చెప్తారు. అది చరిత్ర విరుద్ధం కదా. వాడేదో 150 కోట్లు ఖర్చు పెట్టేసి ఇప్పుడు అదేదో వెబ్ సిరీస్ వస్తుందంట. మీకు తెలిసి ఉండొచ్చు, మీరు అప్పుడు పుట్టుండొచ్చు. ఇప్పుడు హైజాకర్స్, కాందహార్ హైజాక్ అయింది, ఒక 30 ఏళ్ళు అయి ఉంటుంది ఆల్మోస్ట్. విమానం హైజాక్ చేశారు, అది ఆఫ్ఘనిస్తాన్ పందులు. చేసినప్పుడు అప్పుడు ఉండేటువంటి హోమ్ మినిస్టర్ కూతుర్ని ఎత్తిపోయారు. ఆవిడని వదిలేస్తే, ఆవిడని వదలాలంటే తీవ్రవాదులను వదలాలి అన్నారు. తప్పదు కదా, అది జరిగింది. ఇప్పుడు దాని మీద వెబ్ సిరీస్ ఏంటంటే ఆ తీవ్రవాదులు హిందువులని చూపిస్తారు వీళ్ళు. ఒకసారి ఆలోచించమ్మా, ప్రపంచంలో హిందువులే తీవ్రవాదులు అయితే అలా భారతదేశంలో ఇంకో మతం ఉంటుందా? ఎక్కడైనా గుడి మీద కట్టిన మసీదు ఉంటుంది, కానీ మసీదు మీద గుడి ఉంటుందా? కబ్జా చేయబడినటువంటి హిందువుల స్థలాలు ఉంటాయి, కానీ ఎక్కడైనా కబ్జా చేయబడిన మసీదుల స్థలాలు లేకపోతేనేమో చర్చి స్థలాలు ఉంటాయా? కాబట్టి ఇలా తంగనాలు ఇలాంటి పిచ్చి ప్రయోగాలు చేయకూడదు. ఇప్పుడు ఉన్నది చెబితే మనం కూడా ఇప్పటికి ఇంకా ఏదైనా పల్లెల్లో 2 గ్లాసుల సిస్టం, లేకపోతే దేవుణ్ణి ఆ వీధిలోకి తీసుకెళ్ళకుండా ఉండడం, నువ్వు గుళ్ళో రాకూడదని చెప్పడం, ఇలాంటివి చేస్తే వాళ్ళని మేమే తన్నుతాం అని పబ్లిక్లో చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నా. కాబట్టి ఉన్నది మాట్లాడాలి. అందుకని ఇప్పుడు బుద్ధుడు చరిత్ర గురించి మాట్లాడు, కాదని చెప్పాం. ఇదేదో ముందు నుంచి బుద్ధ మిగిలినంతా శుద్ధ అని శుద్ధపూసలు మాట్లాడు, సాంప్రదాయానికి కబుర్లు అది చెప్పారనుకోండి, అందుకని రియాక్ట్ అవుతాం అంతే. అమ్మ, సో ఇండియా అంటే ఏంటి? భారత్. యూనిటీ ఇన్ డైవర్సిటీ. యూనిటీ ఇన్ డైవర్సిటీ. డైవర్సిటీ అంటే ఏంటంటే భిన్నత్వంలో ఐకమత్యం, ఏకత్వంలో అంటే ఏంటి అసలు? అన్ని మతాలు కలిసి. అంటే ఎప్పటి నుంచి? ఫస్ట్ నుంచి అదే చెప్తున్నారు. ఫస్ట్ నుంచి అంటే నువ్వు నీ ఫస్ట్ నుంచా? నీ ఫస్ట్ క్లాస్ నుంచా? నా ఫస్ట్ క్లాస్. అంటే మొన్నే. మరి భారతదేశం చరిత్ర ఎప్పటిదే? పోనీ నీకు అర్థమయ్యేలా చెప్తాను. శ్రీశైలం వెళ్ళావమ్మా? ధ్వజస్తంభం వయసు ఎంత? ఇప్పుడు నువ్వు చెప్పిన ఈ మతాలు చెత్త చెదారం లేనప్పటి నుంచి ఉంది అది.
ధ్వజస్తంభం వయసే 3000 సంవత్సరాలు. నువ్వు చెప్పిన ఈ మతాలు, ఈ కలగూరగంప ఇవన్నీ లేవు ఇప్పుడు అసలు. అదే ఇంకోటి సోమనాథ్ గుడి ఎవరు కూలగొట్టారు? గజని. రాజమండ్రిలో పెద్ద మసీదు ఎవరు కూలగొట్టారు? తొగ్లక్. అయోధ్యలో రామందిరం ఎవరు కూలగొట్టారు? బాబర్. తిరుపతి దగ్గర తిమ్మప్ప దేవాలయం ఎవరు కూలగొట్టారు? టిప్పు సుల్తాన్ వాళ్ళ బాబు. అయితే మతాలను ఎందుకు తీసుకొస్తున్నామంటే చాలా వరకు మీరు ఏం మాట్లాడినా సోషల్ మీడియాలో అందరూ చూస్తుంటారు. హిందువులు ఎక్కువగా మిమ్మల్ని లైక్ చేస్తుంటారు కూడా, ఈ కాలం జనరేషన్ వాళ్ళు కూడా. మెయిన్గా క్రిస్టియన్స్ అలాగే ముస్లింల దగ్గరికి వస్తే మాత్రం ఈయన ఎందుకు మతాన్ని వ్యతిరేకిస్తాడు? ఆ మతాల నేను అమ్మా సువర్ణ, నువ్వు విను. నేను దేన్ని వ్యతిరేకిస్తున్నానో క్లియర్గా చెప్తున్నా, మళ్ళీ చెప్తా. నేను అబద్ధాన్ని వ్యతిరేకిస్తున్నా, అన్యాయాన్ని వ్యతిరేకిస్తున్నా, అక్రమాన్ని వ్యతిరేకిస్తున్నా, అవినీతిని వ్యతిరేకిస్తున్నా. ఏదైతే నువ్వు మతం అని చెప్తున్నావో అది అక్రమం కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తున్నా. ఈసారి నీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు నేను వచ్చినప్పుడు నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, నేను అక్కడ దండం పెట్టానా? రాముల వారికి గణపతి దగ్గర గుంజలు తీసానా? శివుడు దండం పెట్టానా? అమ్మవారి దండం పెట్టానా? సుబ్రహ్మణ్య స్వామి దండం పెట్టానా? కాలభైరుడు దండం పెట్టానా? హనుమంతుడి ప్రణామం చేశానా? ఇది నా విధానం. ఈ దరిద్రపు ఎడారి మతాలు నో, అవి బొమ్మలు, వాటికి నువ్వు మొక్కరాదు. మొక్కితే నరకానికి వెళ్ళిపోతుంది. ఈడు ఎవడండి చెప్పడానికి? ఈడు బుక్ ఎంత, ఈడు వయసు ఎంత? పోనీ ఈడు విగ్రహారాధన వ్యతిరేకం కదా, వీడు విగ్రహారాధన పోనీ ఈడు మొక్కడం మానేస్తాడా? ఈడు మొక్కడం మానేస్తాడా చెప్పు? ఈడు మేరీకి పట్టుచీర కట్టేస్తాడు. ఇందాక ఎవడో గొర్రె కామెంట్ పెట్టాడు, కనకదుర్గమ్మ విజయవాడలో వరదలు ఎందుకు ఆపలేకపోయింది అని. ఎవడో మళ్ళీ కౌంటర్ ఇచ్చాడు, ఏమని? మరి గుణదల మేరీ మాత ఏం చేస్తున్నారా అని. అడిగి దండించుకోవడమేనా? వాడి పేరేంటి? రాకేష్. నేనేం రిప్లై ఇచ్చా? వాడు కూడా మనకే పుట్టాడు, మీకు డౌట్ ఉంటే వాళ్ళ నాన్న పేరు అడగండి అని చెప్పా. వాడు గొర్రె అయిపోయాడు. ఇప్పుడు ఎవడైతే కామెంట్ చేశాడో వాడు గొర్రె. నువ్వు కామెంట్ అలా చేస్తే గొర్రె కదా. ఇప్పుడు కనకదుర్గమ్మ వరదలు ఆపడానికి లేకపోతేనేమో ఇంకోటి ఆపడానికి కాదు. ఆవిడ పేరు ఏంటండి? కనకదుర్గ. కనక అంటే బంగారం, సూర్ణ అంటే కూడా బంగారం. దుర్గ అంటే ఏంటి తెలుసా? దుర్గము అంటారు, తెలుసమ్మా? దుర్గం అంటే తెలియదు కదా. జైలు, జైలు. చిన్నప్పుడు పాట ఉండేదమ్మా మా బాల్యంలో, దుర్గము పైన విజయవాడలో వెలసితివా, పాప వర్గము బాపగా విజయవాడలో. దుర్గము పైన కనకదుర్గవై నిలచితివా, పాప వర్గము బాపగా విజయవాడలో నిలిచితివా. దుర్గం అంటే జైలు నాన్న. ఈ ప్రపంచం అంతా ఒక జైలు. ఆవిడ చేతిలో ఏముంటుందన్న? ఏ శూలం? 3 అంటే 3 ఏంటిది? సత్వ, రజ, స్తమో. మనందరం త్రివిధ తాపత్రయములు అంటారు. అంటే తెలుసా? ఆది భౌతిక, ఆది దైవిక, ఆది ఆధ్యాత్మిక. ఇప్పుడు వరదలు వచ్చినాయా? ఆది దైవిక. నీ చేతిలో ఏమీ లేదు. నువ్వెంత తోపైనా నో స్టాపు, ఓన్లీ యూ కెన్ టేక్ స్నాప్. అవునా? యూ కెనాట్ స్టాపు. అవునా? అవునా? నీ చేతిలో లేదు. తుఫాను నీ చేతిలో లేదు. భూకంపం నీ చేతిలో లేదు. కోవిడ్లు, డేవిడ్లు నీ చేతిలో లేదు. అవునా? అంటే ఏదో పని చేస్తుంది బియాండ్ దిస్. అవునా? అలాగే దగ్గు, జలుబు, మోకాళ్ళ నొప్పులు, ఇదొక తాపం. పక్కోడు ఏదో అనడం, బంగ్లాదేశ్ వైపు ఇబ్బందులు రావడం, ఇవన్నీ త్రివిధ తాపత్రయాలు. ఇవన్నీ ఉంటాయి అని మన ఉపనిషత్తులు చెప్పినాయి. ఏ మనిషి అయినా, ఏ ప్రాణి అయినా పుడితే చస్తుంది. జన్మ, మృత్యు, జర, వ్యాధి, దుఃఖ, దోషాను దర్శనం. ఎవడైనా పుడితే ఈ 4 తప్పవు. ఎందుకు ఈ టీవీ పేరేంటి? ఛానల్ పేరు? స్పెల్లింగ్? డైల్. ఓకే. ఎవరిది ఛానల్?
అమ్మా ఎవరిది బాస్ ఎవరు? అంటే ఒక సాఫ్ట్వేర్. ఓకే, హూవర్ ఇట్ మేబీ. ఓకే, సాఫ్ట్వేర్ వాడికైనా ఆకలిస్తుంది, హార్డ్వేర్ వాడికైనా ఆకలిస్తుంది. ఎవరికైనా తల నెరవాల్సిందే, ఎవరైనా తలపడిపోవాల్సిందే. కాబట్టి ఈ ప్రపంచంలో ఈ తాపత్రయాలు ఏ మతం వాడికైనా ఉంటుంది, ఏ మతం లేని వాడికైనా ఉంటాయి. కానీ ఈ ఎడారి మతాలు ఏం చెప్తాయంటే, మీరు మా ఓడిని నమ్మితే చాలు, ఆయిలు, పాస్టర్ ఏమో రాయలు, మీ బతుకు స్పాయిలు. ఇప్పుడు ఇన్ని వానలు వచ్చేస్తున్నాయి, వరదలు వచ్చేస్తున్నాయి. ఇందాక ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో వచ్చింది, వర్షమా ఆగిపో అన్నాడు మన అల్లుడు తెలీదా? బాగుండేవాడు. తెలీదా మా గతంలో బాగుండేవాడమ్మా. అక్క బావ ఇద్దరు తెలీదా నీకు? ఆడపిల్ల అంటే ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల అని చెప్పేది ఒక ఆవిడ. అమ్మయ్యా, థ్యాంక్స్ అమ్మా, నువ్వు గ్రేటు, కాకపోతే కొంచెం లేటు, అది మా ఫేటు. అమ్మయ్యా, అమ్మ అర్థమైందిగా. సో ఆ అక్క మొగుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? వర్షాలు యాపుతాడుగా. నేను ఇన్స్టాగ్రామ్లో తీసి దాన్ని మా స్టేటస్ పెట్టా. ఏమని పెట్టా? ఒరే వీడు ఎక్కడున్నాడో చూడండి రా, 2 రాష్ట్రాలను వీడు ఒక్కడే రక్షించగలరా అని పెట్టాను. మరి నిజమే కదా, వర్షాలు నాపి అంత గొప్ప వాళ్ళు. ఎవరికైనా ఎముకలు ఇరిగితే ఎక్కడికి వెళ్ళాలమ్మా? నీకు తెలీదు, ప్రవీణ్ కుమార్ అని ఓ పాస్టర్ ఉన్నాడు, ఆడి దగ్గరికి వెళ్ళాలి. అసలు నువ్వు వీడియో చూడు, అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే, అంత పొడుగుంటాడు అతను. మీ దేవుడు బాబు? మాది ధవళేశ్వరం అండి, తూర్పుగోదావరి జిల్లా. ఏమైంది? నేను 2 అంతస్తులు మేడ నుంచి పడిపోయానండి. ఏమైంది? ఎముకలు పట్మని ఇరిపోయినాయి. ఎలా ఇరిపోయినాయి? ఇరిపోయినాయి. అది కూడా చెప్తాడు. అది మరి ఏమైంది? రాత్రి ఇక్కడికి వచ్చాను సార్, మీరు ప్రేయర్ చేశారు సార్, ఇప్పుడు అతుక్కుపోయినాయి సార్. ఆ వెంటనే సౌండ్ ఏంటి? అరేహా అని వస్తుంది అనమాట. అక్కడ అర్థమైంది. అరేహా ఎక్కడ వస్తుందో తెలుసుగా, అది వచ్చింది. ఇప్పుడు వీడు అడుగుతాడు, ఈ పెద్ద గొర్రె, ఈ పాస్టర్, మరి ఇప్పుడు నీకు నడవాలనుందా అని అడగాలి కదా, ఎముకలు అతుక్కున్నాక. అది నడుం దగ్గర ఎముకలు, నరాలు కాదు నాన్న, ఎముకలు ఇరిగిపోతే వీడు ప్రేయర్ చేశాడంట. ఇప్పుడు వీడితో పరిగెత్తాలనుందా అంటాడు వీడు. ఈ వ్యాంపుగాడు ర్యాంప్ మీద పరిగెత్తేస్తాడు. ఇప్పుడు వెనకాల పాట ఏంటో తెలుసా? చెరుకు తోటలో చేటడి బియ్యం దువ్విచ్చి. అసలు ఏంటమ్మా అసలు నాకు అర్థం కాదు. వీళ్ళు అదిగో ఇక్కడ ఎవరో కిడ్నీ వేడెక్కుతుంది, నాకు కనబడుతుంది. ఏంటమ్మా ఇది? ఇవన్నీ ఏంటమ్మా? నిజంగా అవుతాయా? మళ్ళీ పాపం ఆవిడెవరికో చెవులు వినపట్లేంట 40 ఏళ్ళ నుంచి. వీడు వీడియో కాల్ చేస్తాడు పుట్టాడు ఇక్కడ నుంచి, హైదరాబాద్ నుంచి చేసి, ఆవిడ పేరేంటి? అన్నమ్మ గారు, ఆ నల్లచున్ని అమ్మాయి, ఆవిడ చెవుల మీద చేతులు పెట్టు, షారబా ఆజా అని ఏదో చెప్తాడు వాడు. చెవులు తీసే, వినపడుతుందా? యా ఇన్ ద నేమ్ ఆఫ్ పీసు అంటాడు. కాదు అసలు నాకు తిరిగి అడుగుతున్నాను, ఇలా ప్రార్థన చేస్తే ఇవన్నీ బాగుపడిపోతే ఈ హాస్పిటల్ ఎందుకు? ఇంత తగలేయడం ఎందుకు? నేను అక్కడికి చెప్పా గత ప్రభుత్వం ఉన్నప్పుడు, సార్ ఎంబీబీఎస్ ఎవరిని చదివించకండి సార్, బోల్డ్ డబ్బులు తగలేడిపోతున్నాయి కదా, ఈ పాస్టర్లు అందరినీ పెట్టేయండి సార్, ప్రతి హాస్పిటల్కి ఒకరిని పెట్టేయండి, ప్రతి ఆయిల్ స్పాయిల్, జనాల స్పాయిల్, నెత్తిన ఆయిల్, పాస్టర్ రాయిలు. ఇప్పుడు ఇంత పవర్ఫుల్ పాస్టర్లో కళ్ళజోడు లేకపోతే వాళ్ళ పనికి పని బుక్ చదవలేరు. ఆయిల్ ఏదో 2 చుక్కల కళ్ళలో వేసుకోవచ్చుగా. అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ రిలిజియన్ దే ఆర్ డూయింగ్ చీటింగ్. అందుకే ఈ బీటింగ్, అంతే. అందుకే ఈ మీటింగ్. అమ్మా అది నేను దేన్ని వ్యతిరేకిస్తున్నాను, అర్థమైందా? అది అలాగే ఇంకో పాయింట్ కూడా నీకు అర్థం కావడానికి, తిరుమల దేవస్థానంలో ఎవరు పని చేయాలనుకుంటున్నావు? ఎవరు పని చేయడం న్యాయం చెప్పు? హిందువులు అయి ఉండాలి, తెలిసినా తెలియపోయినా, అది బొట్టెట్టుకునేవాడు అయి ఉండాలి. నమో వెంకటేశాయ అనాలి. వాడి పేరు వెంకటేశు, పనిచేసేది వెంకటేశ్వర దగ్గర, వెళ్ళేది చర్చికి. అని ఏమంటారమ్మా? తెలంగాణ భాషలో లత్కోరు అనొచ్చా? సూటబుల్లేగా. ఇంకా ఏమన్నా ఉంటే కూడా అనొచ్చు కదా. ఎందుకని? ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఏ న్యూస్లో పనిచేస్తున్నావో దాని గురించి మాట్లాడాలి కదా, ఆ ఛానల్ గురించి. మనం ఓ కంపెనీలో పనిచేస్తూ ఇంకో కంపెనీని పొగిడామనుకో, దాన్ని ఏమంటారు కదా. అందుకే నేను ఏదో వేరే ఇంటర్వ్యూలో చెప్పాను, ఎవడైతే హిందూ ధర్మాన్ని వ్యతిరేకిస్తూ ఆ దేవాలయాల్లో పనిచేస్తూ
ఇది హిందూ ధర్మంలో గ్రంథాల్లో ఉండే పేర్లతో బతుకుతూ సర్టిఫికెట్లో హిందూగా ఉంటూ హిందూ దేవాలయాల దగ్గర ఏదైనా అమ్ముకుంటూ దాన్ని వ్యతిరేకిస్తూ ఆ పేర్లతో బతుకుండేవాడు ఎవడైతే ఉన్నాడో హూమ్ ఎవర్ ఇట్ మేబీ వీళ్ళందరూ మొగుడు తెచ్చే చీర మొగుడు తెచ్చే పూలు మొగుడు తెచ్చే గాజులు వాడుకుని సంసారం వేరే వాళ్ళతో చేసేవాళ్ళు. దాన్ని తెలుగులో ఏంటంటే తినేది ఇంటి మోడు సొమ్ము పాడేది డాష్ పాట అని సామెత ఉంది. అదన్నమాట. ఈ మాట ఆల్రెడీ రిపీటెడ్, మళ్ళీ రిపీట్. ఏం చదువు? ప్రపంచాన్ని చదివా, భగవద్గీత చదివా, భాగవతం చదివా, రామాయణం చదివా, అంతే. అమ్మా ఇప్పుడు ఆయన పీజీ చదివి ఏం చేస్తున్నారు? పర్లేదమ్మా, మామూలు చదువు చదివాం, దాన్ని విడిచిపెట్టేశాం, అంతే. నేను 17 years ఉన్నప్పుడు ఇంట్లోంచి వచ్చేసాను. మా ఊళ్ళో, మా అమ్మ కడుపులో. చాలా క్వశ్చన్స్కి మీరు ఎక్కడ అంటే అమ్మ కడుపులో అంతే. ఇప్పుడు కూడా అది చెప్తా. మీ ఊర్లో మీ అమ్మ కడుపులో నుంచి ఏ ప్రాంతం నుంచి బయటకు వచ్చారు? మా ప్రాంతంలో. అదే ఏ ప్రాంతం? మా ప్రాంతం. పేరు ఉంటుంది కదా. అది మా అమ్మకి నాకు తెలుసు. బయటికి చెప్పకూడదు అంటే ఇప్పుడు నేను ఎక్కడ పుట్టాను అన్నది ముఖ్యమా, ఏం చేస్తున్నాను అన్నది ముఖ్యమా? ముఖ్యం కాదులేండి. ఇప్పుడు మీరు మాట్లాడే మాటలకి మీ పేరు కూడా చాలా సంబంధం లేదు. నా పేరు రాధా మనోహర్ దాస్. ఇది మా గురువు గారు దీక్షానామం. అర్థమైందా? ఓకే. రాధాకృష్ణ ఏముంది, అంతే ఉంది. మా నాన్నగారు పెట్టిన పేరు. ఓకే. మనము నీకు ఉదాహరణ ఇస్తా. ఒక ఆయన తిరుమలలో ఉంటాడు, రోజు కిందకు వచ్చి మందు కొడతాడు. ఒక అతను బాంబేలో స్లమ్ ఏరియాలో ఉంటాడు, రోజు జపం చేస్తాడు. ఎవరుత్తమని చెప్పు? బాంబేలో స్లమ్లో ఉండేవాడా, తిరుమలలో ఉండి కిందకు వచ్చి రోజు మందు కొట్టి వెళ్ళేవాడా? బాంబేలో స్లమ్లో ఉన్నవాడే మంచోడు. కాబట్టి ఎప్పుడు వచ్చామన్నది ముఖ్యం కాదు అని చెప్తారు కదా, అలాగా ఎక్కడ పుట్టామన్నది ముఖ్యం కాదు, ఎక్కడ చస్తామో మనకి తెలియదుగా, ఎక్కడ పుడతామో కూడా మనకి తెలియదుగా. కాబట్టి పుట్టుటయ్యు నిజము, పోవుటయ్యు నిజము, నట్టనడి మీ పని నాటకము. కాబట్టి అన్నమయ్య ఏం చెప్పాడు? మనం పొందవలసింది ఏంటి? ఈ నీకు అసలు ఫస్టే చెప్పాను, ఇది నశించిపోయేది. ఈ నశించిపోయేదానికి సంబంధించిన అన్నీ నశించిపోయేవే. ఈ నశించిపోయే వాటిని పట్టుకుని నువ్వేం సాధిస్తావు? ఆత్మతత్వం కదా తెలియాలి. అమ్మ ఈ శరీరం అయితే ఉండదు కదా, ఎవరిదే ఉండదు. కారే రాజులు వారేరి గర్వోన్నతిని బొందరే. నిన్న డేట్ నీకు తెలుసు, ఆ డేట్లో చనిపోయినాను కూడా నీకు తెలుసు. ఏం పట్టుకెళ్ళాడా? ఆ బాడీ కూడా పట్టుకెళ్ళా కదా. కాబట్టి నేను ఎప్పుడు చెప్తుంటాను, రెచ్చిపోదాం బ్రదర్ అని సాంగ్ పాడుతుంటారు కదా. నేనేం చెప్తాను అంటే, చచ్చిపోతావు బ్రదర్, వెయిట్ చేస్తుంది వెదర్, యూ హ్యావ్ టు మెర్జిన్ దిస్ మదర్, ఎమా విల్ పీల్ యువర్ లెదర్. అమ్మ అందుకని ఎముడు వచ్చి లెదర్ తీసే లోపల ఈ వెదర్కి ఏదైనా ఉపకారం చేసి మనం మదర్లోకి వెళ్ళిపోవాలి. మదర్ మీన్స్ ఎర్త్, బర్త్, అది మనకి ఇచ్చిన బెర్త్. ఫైనల్లీ వీ హ్యావ్ టు మెర్జిన్ దిస్ ఎర్త్. యు గాట్ ఇట్? అది. మా అమ్మ లేదు, మా నాన్న లేరు, ఎక్కడికి వెళ్ళిపోయారు? ముందు మా నాన్నగారు వెళ్ళిపోయారు, మా నాన్నగారు వెళ్ళిన 15 ఏళ్ళ తర్వాత మా అమ్మ వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయారు? వాళ్ళ డెస్టినేషన్. మనం కూడా వెళ్ళిపోతాంగా, కూడా అందరం వెళ్ళిపోతాం. ఈ స్పృహ కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ గుళ్ళో మనం ఎంతసేపు ఉంటాం? కాసేపు. నేను ఇంటర్వ్యూ అయిపోయాక, నువ్వు మీ ఇంటికి, మేము మా ఇంటికి, కథ కంచికి, అవునా? అలా మనం అందరం ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయేవాళ్ళం, గెస్ట్లం. కాబట్టి గెస్ట్లకి మధ్యలో ఏముండాలి? సుహృద్భావ వాతావరణం ఉండాలి కదా. కానీ నువ్వు ఇందాక అడిగేవే, రాధామోహన్ దాస్ గారు మతాలు తీసుకొస్తారని. తీసుకొస్తాను, నువ్వు ఎరగొడుతున్నావు కదా, అందుకని తీసుకొస్తాను. వాడి పేరేంటి? సూరిబాబు. వాళ్ళ బాబు ఎవరు? సుబ్రహ్మణ్యం. సూరిబాబు కొడుకు సుబ్రహ్మణ్యం. వాడు ఏమంటాడు తెలుసా? మీ దేవుడు అంటాడు. మీ దేవుడు ఏంటి? నువ్వేమైనా బయట పుట్టావా? మీ ఇంటికి ఎవరైనా వచ్చారా? మీ అమ్మ మంచిదేగా. ఇప్పుడు మీ దేవుడు అంటాడు. వాడి పేరు రాంబాబు. ఈ మీ అండి అంటే ఏంటి? ఇది విరగొట్టమేనా? మరి విరగొట్టి చెడగొట్టి పడగొట్టే మతాలు వ్యతిరేకించాలి వద్దా? మనము అనేవాళ్ళు కావాలి మనకి. వేదం చెప్తుంది, సంగచ్చద్వం సంవదద్వం అంటుంది. ఏమి చదవరో, ఏమి వినరో, ఏమన్నా అంటే మాకు తెలుసు అంటారు. ఆ అమ్మ ఇప్పుడు నన్ను తిడుతూ కామెంట్ పెడతారు. ఎప్పుడు నా వీడియో కింద చూడు, ఆ పేరు ఉండదు ఆడిది. యోజర్ అంటాడు, యూజ్లెస్ ఫెలో. నేనేమంటే పేరు చెప్పుకోరా బాబు, నీకు దమ్ముంటే పేరు చెప్పు, సిమ్ ఉంటే నాకు ఫోన్ చేయి.
పేరు చెప్పు. సిమ్ ఉంటే నాకు ఫోన్ చేయి. కాల్ చేయి. ఆడికి దమ్ము లేదు, సిమ్ము లేదు, ఓన్లీ దుమ్ము ఉందంతే. మీరు ఒక స్టోరీ రాయొచ్చు. చాలా ఉన్నాయి. ఎవరు నిర్మాత ఉంటే చూడు, సినిమా తీద్దాం. 100 షార్ట్ ఫిల్ములు తీయాలి. అది కేవలం ప్రపంచానికి ఉపయోగపడే అంతే, అంతే, ఓన్లీ లోకం కోసం లోకం కోసం అంతే. ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు లోకం కోసం చేసేవాళ్ళు? నాకెలా తెలుస్తుందమ్మా? ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు ఎదుటి వాళ్ళకి ఇంపాక్ట్ చేసేలా ఉంటాయి. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా షేర్ చేయాలి. ఈ కాలం జనరేషన్స్ అంటే అప్పుడు వాళ్ళు కాదు, ఈ కాలం జనరేషన్ సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు కూడా మీ వీడియో చూస్తున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ మా తమ్ముడు బెంగళూరులో జాబ్ చేస్తాడు, సాఫ్ట్వేర్, 3.5 lakh శాలరీ. పడుకునే ముందు ఆ వీడియోలు పెట్టుకుని పడుకుంటాడు. నేను చూడంగానే వెంటనే చూస్తే మీ వీడియోస్ చూస్తున్నాడు, అంటే వింటున్నాడు యాక్చువల్లీ. అంటే ఈ కాలం జనరేషన్లో సినిమాలు చూస్తారు ఆ ఏజ్లో ఉన్నవాళ్ళు, బట్ వీడియోలు చూస్తున్నారంటే మీ మాటలు అంతా వాళ్ళకి ఇంపాక్ట్ ఉంది. మీలా మాట్లాడే వాళ్ళు అయితే ఇప్పటివరకు హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం పాకులాడే వ్యక్తులు అయితే కనిపించట్లేదు. ఎట్ ది సేమ్ టైం హిందువులే చాలా మంది విమర్శలు చేస్తున్న వాళ్ళు కూడా మనం చూస్తూ ఉన్నాం. నన్ను తిట్టే వాళ్ళు కూడా బోలు మంది ఉన్నారు. ఎంతవరకు ఎగ్రీ చేస్తారు? లేరు అని చెప్పాలి. పర్లేదమ్మా. ఇప్పుడు ఇవన్నీ నువ్వు చేసే పరిశీలన బట్టి, నువ్వు చేసే పరిశోధన బట్టి ఉంటుంది. మొన్న అతను ఎవరో నన్ను తిడుతూ, బ్రో నేను కూడా హిందూనే, వీడు చూడు ఇతర మతాల్లో వాళ్ళని తిడతాడు వీడు అని వాడు చెప్పాడు. చెప్తే వీళ్ళు కింద ఆయన నిజాలే చెప్తున్నాడు కానీ ఏమో అబద్ధం చెప్పట్లేదు కదా అని ఎవరు అతను రిప్లై ఇచ్చారు. వాడు నన్ను ఎక్కువ తిట్టాడు. నేను కింద రిప్లై ఇస్తాను, ఎవరు తిట్టినా వీళ్ళంతా మనకే పుట్టారు, వాళ్ళు వేరే వాళ్ళకి పుట్టామని ఫీల్ అవుతున్నారు అంతే. ఇక్కడ ఎవ్వడు ముస్లింలు లేరు, ఇక్కడ ఎవరు క్రిస్టియన్స్ లేరు, అంతా ఇక్కడోళ్ళే. కాబట్టి నువ్వు ఓవైసీది, నాది, మన అన్నయ్య ఉన్నాడు సతీష్ అన్నయ్య, కలవరి టెంపుల్, లేదా బావదే, డిఎన్ఏ టెస్ట్ చేయి, ఏమొస్తుంది చూద్దాం. వేరే వేరే వస్తాయంటే ఏంటి? కలర్లు కూడా ఒకటే వస్తాయి. ఎందుకని చెప్పు, ఎందుకని? అంటే ఇక్కడ వాళ్ళమే కదమ్మా. నీకు అర్థమైనా చెప్పనా? జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదరు జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్న, ఇది స్వర్గము కన్నా మిన్న, వేష భాషలు రూపురేఖలు మత భేదాలెన్నున్నా, మనమంతా ఒకటేనన్నా, మన గతమంతా ఒకటేనన్నా. అర్థమైందిగా? కాబట్టి నువ్వు ఆటో మీద ఆడి అని రాస్తే బోడి, అది అవుద్దేటి, ఆటోయే అవుద్ది కదా. పెన్ను పేపర్ ఉందని రాసిస్తే అయిపోద్ది ఏంటి? మొన్న ఒక ఆవిడ కలిసింది తిరుపతిలో, రోడ్డు మీదే. నేను బండి ఆపాను, ఏదో పిల్లలకు ఫోన్ చేద్దామని, ఎక్కడున్నారా అని అడగడం. అండి మీరు యూట్యూబ్లో వస్తారు కదండి అంది. అవునమ్మా అన్నాను. మనకి మగువా మగువా తెలిసిపోద్ది కదా, ఆ మగువ ఎక్కడ మగువ, ఆ బొట్టు లేదు తెలిసిపోద్ది, గొర్రె స్మెల్. చెప్పమ్మా అన్నాను. అలా ఆవిడ వాదం, రోడ్డు మీద వాదం పెంచింది. పెంచి మీరు ఎలా అంటున్నారు అంటే నేను చెప్పాను, ఇప్పుడు నేను మీ గ్రంథాన్ని అంటున్నాను, మిమ్మల్ని అంటలేదు. ఎందుకు అంటలేదు? మీరంతా మా ఊళ్ళే. మీ నాన్నగారి పేరేంటన్నా? వాళ్ళ నాన్నగారి పేరు నారాయణ. నారాయణ కూతురు ఎవరు పుట్టింది? హిందువులు కదా, మేము క్రిస్టియన్స్ ఆడది ఎలాగొద్ది? ఇప్పుడు రాజ్ కుమారు నేను ప్రభాస్ కంటే పొడుగా అనకూడదు. ఎందుకు అనకూడదు? అబద్ధం కాబట్టి కదా కదా. ఉదాహరణ చెప్తున్నా. అలాగా వీళ్ళకి విషం ఎక్కిచ్చారు. ఆ విషయం ఎక్కడది? వాళ్ళ పుస్తకంలోది. ఆ పుస్తకంలోది మస్తకంలోకి వచ్చింది. ఆ మస్తకంలోకి వచ్చి వీళ్ళు ఏదో విదేశస్తులు ఇక్కడికి వస్తే పుట్టినట్టు ఫీల్ అవుతున్నారు. ఆ గమ్యం సినిమా చూసావా? పులి ఎరా మీ అమ్మ అడవికి వెళ్ళిందా లేదా పులి మీ ఇంటికి వచ్చిందా అని అడుగుతారు. అలాగా వీళ్ళు ఏదో వీళ్ళ ఇంటికి ఎవడో వస్తే వీళ్ళు పుట్టినట్టు ఫీల్ అయిపోతున్నారు. ఈ పూర్వీకులంతా, ఇక్కడ వాళ్ళంతా ఎంత గ్రేట్ పర్సన్స్ పుట్టారు ఈ భూమి మీద, ఈ నేల మీద పుట్టినట్టు ఇంకెవడన్నా పుట్టారా? ఓ అల్లూరి, ఓ టంగుటూరి, ఓ నేతాజీ, ఓ శివాజీ, ఓ సంభాజీ. ఒకరు కాదు, వీరాది వీరులను గన్న మన యమ్మరా, ధారాళముగ భక్త బరుల విరజిమ్మెరా,
కవులు గాయకులు నిస్వార్థ నాయకులకే నెలవైనది భూమి అమ్మ అభయమ్ముచే. రెండోయి రండి మన సంఘానికి, దండలేతము దండిగా జననికి. ఈ భూమిని మనం ఏమంటాం? మాతా పృథ్వీయోహం. ఈ భూమండలం అంతా తల్లి, మేము ఆమె పుత్రులం అంటాం. అంటే భూమి మీద ఉన్న వాళ్ళంతా మన బంధువులే. ఇది మన కాన్సెప్ట్. కానీ దరిద్రపు ఎడారి మతాల వాళ్ళు ఏం చెప్తారు? మా వాడిని నమ్మితే వాడు మావాడు, లేకపోతే వాడు అన్యుడు. ఒక ఆవిడ 10-12 ఏళ్ల క్రితం ఎప్పుడో